శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 2025 సంవత్సరం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మనకి ఈ జనవరి 7వ తారీఖు వరకు లాభస్థానంలో బుధగ్రహ సంచారం అన్నమాట. సో ఏదైనా మనకి ప్రారంభంలో సంవత్సర ప్రారంభం కాబట్టి లాభస్థానంలో వచ్చినటువంటి గ్రహం యొక్క ఫలితం ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే నూతన సంవత్సరంలో ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తెలుగు సంవత్సరాదికి ఉగాది కాబట్టి అది, మరి ఇంగ్లీష్ సంవత్సరాది కాబట్టి ఈ బుధుడు లాభస్థానంలో ఉండడం జాతకుడికి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అది ఎవరి వల్ల? మేధావుల వల్ల, అలాగే తల్లి తరపు బంధువుల ద్వారా, తన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థుల ద్వారా, శిష్యులు, అభిమానులు, ఫాలోవర్సు ఎవరైనా సరే మీకు అండగా నిలబడి మీకు ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారన్నమాట. అటు మేధావర్గంలో ఉంటారు, అటు మాస్లోనూ ఉంటారు. అయితే బయటికి కనబడరు అన్నమాట. ఎందుకంటే మీకు లాభస్థానం వృశ్చిక రాశి కదా, అది రహస్యమైనది, చాలా నిగూఢంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమైందంటే బుధుడు భాగ్యాధిపతి. అంటే భాగ్యాధిపతి అంటే అదృష్టం. ఒక జాతకుడు రాణించాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా భాగ్యస్థానం బాగుండాలి. అదృష్టం బాగుంటేనే జాతకం రాణిస్తూ ఉంటుంది. అందుకనే భాగ్యాధిపతికి సంబంధించినటువంటి ఉంగరాన్ని ధరించడం జరుగుతూ ఉంటుంది, లక్కీ స్టోన్గా. అటువంటి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే ఒకటి తండ్రి, గురువు, దైవం, ఈ మూడు సహకరిస్తాయి. అది ఏ రూపంలో ఉన్నది మీ ప్రయత్నం బట్టి, మీ అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా మంచి సలహా దైవం ద్వారా లభించి టైంకి ఆ సమస్య నుంచి బయటపడుతుంటారు. ఇది భాగ్యాధిపతి అదృష్టం ఉంటే ఏ గ్రహం పనిచేసినా పర్లేదు, 100% జాతకం సక్సెస్ అవుతుందన్నమాట. అంటే చివరి నిమిషంలో బయటపడినట్టు. సినిమాల్లో ఉరిశిక్ష వేస్తుండగా ఏదో రాష్ట్రపతి నుంచి లెటర్ వచ్చిందని ఆపేస్తుంటారు, అంతలా పనిచేస్తున్నమాట ఈ స్థితి. దాని తర్వాత ఏంటంటే షష్టాధిపతిగా లాభస్థితి. షష్టాధిపతి అంటే సమస్యలు, ఆరోగ్యం, డబ్బు, శత్రువులు, రోగాలు, రుణాలు, విజయం కూడా అక్కడే ఉంది. ఇవన్నీ విజయం సాధించాలంటే 6వ స్థానం బాగుండాలి. అటువంటి స్థితి లాభంలో ఉన్నాడు, అంటే 6 నుంచి 6లో ఉన్నాడు. అంటే మీకు శత్రువుల ద్వారా విజయం లభిస్తుంది, అప్పు ఈజీగా పడుతుంది, కానీ తీర్చక్కర్లేదు ఇంకా. ఆ విధంగా ఈ బుధుడు లాభస్థానంలో ఉంటూ జాతకుడి యొక్క అభివృద్ధికి 2025వ సంవత్సరం జనవరి నుంచి హ్యాపీగా వాళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే బుధుని యొక్క అధిష్టాన దేవతగా ఉన్నటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కొలుసుకోవాలన్నమాట, పూజించుకోవాలి. ఫర్ ది సేమ్ టైం వినాయకుడిని కూడా పూజించుకోవాలి. వినాయకుడిని పూజించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల 100% మరి మీరు ప్రయత్నం చేసి చూడండి. 2025 మీకు ఎంత అదృష్టం కలిసి వస్తుందో మీరే చూద్దరు. కానీ ఇక పని చేయకపోవడం ఉండదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. దాని తర్వాత ఏంటంటే జనవరి 7 తర్వాత 12వ స్థానంలోకి బుధుడు అలాగే రవితో కలిసి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ అష్టమ భాగ్యాధిపతులు 1000లోకి రావడం వల్ల జాతకుడు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు. అలాగే కొన్ని బాధ్యతలు మీ మీద వేసుకుంటారన్నమాట. తల్లిదండ్రులను చూసే బాధ్యత కానీ, పిల్లల్ని చదివించే బాధ్యత కానీ, అంటే పిల్లలంటే సొంత పిల్లల్ని ఎవరన్నా చదివిస్తాడో, అలాగే వేరే వారిని ఎవరినో చదివించడం, వారిని పైకి తీసుకురానే ప్రయత్నం చేయడం, అంటే కొన్ని బాధ్యతలు మీ భుజాల మీద వేసుకొని దాన్ని మోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఇది ఒక అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. దానికి ప్రభుత్వ సహకారం లేదా పెద్దవారి సహకారం
ఇంకా దైవ సహకారం కూడా లభించే అవకాశం ఉంది. నిరభ్యంతరంగా మీరు ఏ బాధ్యత తలకెత్తుకున్నా అది ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అంటే మకర రాశి వారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో వదలడం ఉండదు. ప్రాణం పోయినా పర్లేదు, ఆస్తి పోయినా పర్లేదు, కానీ ఆ బాధ్యత నిర్వర్తించే విధంగా వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కొత్త బాధ్యతలు మోస్తారు, కొత్త పదవి బాధ్యత లభిస్తుంది. కొద్దిగా అదృష్టం ఏంట్రా అంటే ధనస్థానంలో శుక్రుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా శుక్రుడు కుటుంబ స్థానంలో వ్యవహరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి శనితో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, పండగ వాతావరణం జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఒకరికి అంటే ఒక స్త్రీకి భార్య కానీ, కుమార్తెకు కానీ, కోడలకు కానీ ఉద్యోగం రావడం కానీ, అధికమైనటువంటి డౌరీ కానీ ఆస్తి కానీ కలిగి ఉన్నటువంటి అమ్మాయి మీ ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో పెళ్ళి అవ్వడం వల్ల ధనవంతుల అమ్మాయి మీ ఇంట్లో రావడం జరుగుతుంది. అలాగే శుక్రుడు కుటుంబ స్థానంలోకి వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే శని భగవానుతో కలిసి మీరు క్రమశిక్షణతో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే శాశ్వతంగా ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. ఇక్కడ శని ఎక్కడ ఎందుకు పెట్టాడంటే డిసిప్లిన్గా వచ్చిందని అహంకారం పోకుండా, గర్వం లేకుండా తగు విధంగా నిరాడంబరంగా హ్యాపీగా పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మరి సంవత్సర ప్రారంభంలో మీకు ఈ యోగం ప్రారంభమైంది. అటు లాభంలో బుధుడు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు, పద్మావతి అమ్మవారే. శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారే. అందుకని ఈ 2 గ్రహాల ప్రారంభంతో మీకు ఈ సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా, పొదుపుగా, బాధ్యతగా వ్యవహరిస్తే మరి మీరే ఈ సంవత్సరంకి గొప్ప కింగ్గా మారే అవకాశం ఉంది. ఇంకా గురువు కూడా మీకు 5వ స్థానంలో వస్తూ పూర్వపుణ్య స్థానంలో ఉండడం వల్ల పూర్వపుణ్య ఫలితం వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం మిమ్మల్ని దైవం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మంచైనా చెడైనా మీరు చేసే నిర్ణయానికి ఖచ్చితమైనటువంటి ఫలితం కానీ, పనిష్మెంట్ కానీ ఇప్పుడే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు కూడా బాగానే ఉన్నాడు భాగ్య దృష్టితో. అంటే తండ్రి ఎలా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడో, మంచి అయితే చెడైతే ఎలాగైతే శిక్షిస్తుంటాడో ఆ విధంగా గురుస్థితి ఉంది. ఇవన్నీ బాగున్నాయి. కుజుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే కుజుడు మీకు సైన్యాధ్యక్షుడు లాంటాడు. రాజు చెప్తే శిక్ష వేసేది సైన్యాధ్యక్షుడు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది. రక్షించవలసి వస్తే రక్షిస్తాడు, శిక్షించవలసి వస్తే శిక్షిస్తాడు. అందుకే వక్రించి చూస్తూ ఉన్నాడు. ఏదైనా మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ ఆలోచన, మీ బిహేవియర్ మీదే ఈ సంవత్సరం, ఈ నెల, ఈ పక్షం ఆధారపడి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అభివృద్ధి ఉంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను
వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం, కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పువ్వులు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జోదం, పేకాట, ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.